హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సాఫ్ట్గా సజ్జ రొట్టెలు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పులు సజ్జపిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వేడి నీటితో సజ్జపిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా సజ్జపిండిని కలిపిన తర్వాత సజ్జపిండి చూడండి ఇలా ఉంటుంది. దీన్ని మనం బాగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. లేదంటే రొట్టెల పీటకైనా సరే గట్టిగా ఒత్తడం వలన సజ్జపిండిలో జిగురు ఏర్పడుతుంది. చూడండి ఇప్పుడు ఈ విధంగా జిగురు ఏర్పడి సాగుదల వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న రొట్టె ముద్దని పొడిపిండి చల్లుకుంటూ రొట్టెల కర్రతో బాగా పల్చగా ఒత్తుకోవాలి. ఈ విధంగా పల్చగా ఒత్తుకున్న దాన్ని వేడిగా ఉన్న పెనంపై వేసుకొని కొద్దిగా వాటర్ జల్లుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసుకునే సజ్జ రొట్టె రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.